ఒక పిల్లిని కూడా ఒక మూలన పడేసి పిల్లే కదా అని పదే పదే కొట్టామనుకోండి, అది కూడా తిరగబడిద్ది, గట్టిగా రక్కిద్ది, గట్టిగా గోకిద్ది. సరే పిల్లి మన మీద గెలవగలిగిద్దా లేదా పక్కన పెడితే, అదైతే తిరగబడి తన ప్రయత్నం తను చేసిద్ది. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో అదే జరుగుతుందా? ఉద్ధవ్ శివసేన పార్టీని ఇప్పటికీ 2 సార్లు చీల్చారు ఏకనాథ్ షిండేని ముందు పెట్టి. పార్టీని లాగేసుకున్నాడు ఏకనాథ్ షిండే, అధికారాన్ని లాగేసుకున్నాడు ఏకనాథ్ షిండే. సరే అది అయిపోయింది. సరే ఉన్నంతలో తన పార్టీని ఏదో ఉద్ధవ్ థాకరే కాపాడుకున్నాడు. పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో 9 ఎంపీలు సాధించుకున్నాడు. మళ్ళా మన అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడ్డాడు, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 9 ఎంపీలు సాధించుకున్నాడు. ఆ 9 ఎంపీలు 6 ఎంపీలని మళ్ళా షిండే లాగేసుకున్నాడు. ఇప్పుడు ఉద్ధవ్ థాకరే రాజకీయ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయింది. ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయింది. ఇప్పుడు పార్టీ షిండే చేతిలోకి పోయింది, పార్టీ గుర్తు షిండే చేతిలో పోయింది. ఉన్నంతలో పార్టీని కాపాడుకుని ఏదో 9 ఎంపీలు గెలిస్తే ఆ 9 ఎంపీల్లో మళ్ళా 6 ఎంపీలు లాగేసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కూడా లాగేసుకుంటారు అన్న ఉద్దేశంతో మొన్న మీటింగ్ పెట్టాడు. 24 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉద్ధవ్ థాకరే పార్టీకి ఉంటే ఒక 22 మంది ఏమో హాజరయ్యారట. సరే ఓకే, ఒక 2-3 హాజరు కాలేదు, కానీ మిగతా వాళ్ళంతా హాజరయ్యారు, అంతవరకు ఓకే. ఇప్పుడు పార్టీని కాపాడుకోవటం కోసం ఉద్ధవ్ థాకరే పాదయాత్ర చేయబోతున్నాడట. బీజేపీని ఏకనాథ్ షిండేని అటాక్ చేస్తూ జనంలోకి వెళ్ళబోతున్నాడట, పాదయాత్ర చేయబోతున్నాడట. పైగా వాళ్ళ పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ కూడా రాశారు, హిందుత్వానికి అసలు బ్రాండింగ్ ఉద్ధవ్ శివసేన మాత్రమే, బీజేపీ కాదు. ఇప్పుడు హిందుత్వం అంటే ఎవరు అనుకుంటాం మనం దేశంలో? బీజేపీ అనుకుంటాం. కానీ అయోధ్య రామాలయంలో అవినీతి జరిగింది. బీజేపీ ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు అయోధ్య రామాలయాన్ని కట్టామని బీజేపీ చెప్పుకుంటుంది, కానీ కట్టిన తర్వాత భక్తుల కానుకల్లో నుంచి అవినీతికి పాల్పడింది. అంటే దేవుడి మీద ప్రేమ లేదు, దేవుణ్ణి చూపించి ఓటు బ్యాంక్ కోసం బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు సోమనాథ్ ఆలయంలో ఒక ముస్లిం రాజు ఎలా దోపిడీ చేశాడో, ఇప్పుడు అయోధ్య రామాలయంలో బీజేపీ దోపిడీ చేసిందని పోలికను పెడుతూ ఒక పెద్ద ఆర్టికల్ రాసింది వాళ్ళ పేపర్లో ఉద్ధవ్ శివసేన పార్టీ. గట్టిగా బీజేపీని అటాక్ చేయడానికి సిద్ధమైంది. అసలు హిందుత్వ పార్టీ శివసేన పార్టీనే అని చెప్పుకోవడానికి సిద్ధమైంది. కొన్ని ఉదాహరణలు కూడా తీసుకొస్తున్నారు. ఒకప్పుడు బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు అది లీగల్ గా ఇబ్బంది అవుద్ది అనుకొని బీజేపీ వాళ్ళు బాబ్రీ మసీదు మేమే కూల్చామని చెప్పుకోలేకపోయారు. కానీ అప్పుడు బాల్ థాకరే మేమే కూల్చాము బాబ్రీ మసీదుని, శివసేన పార్టీని కూల్చింది అని బలంగా చెప్పుకున్నాడు. హిందుత్వం కోసం జైలుకెళ్ళటానికైనా సిద్ధపడ్డ పార్టీ శివసేన పార్టీ, హిందువుల కోసం నిలబడ్డ పార్టీ శివసేన పార్టీ. ఇలా పార్టీని లేకుండా చేస్తారా? హిందుత్వానికి బ్రాండింగ్ మేము, శివసేన పార్టీ మాత్రమే హిందుత్వానికి బ్రాండింగ్, బీజేపీ కాదు అని చెప్పుకుంటూ జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు ఉద్ధవ్ థాకరే. కానీ ఒక విషయం, కానీ ఉద్ధవ్ థాకరే సమాధానం చెప్పాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, నిజంగా హిందుత్వానికి శివసేన బ్రాండింగ్ అయితే మరి మైనార్టీ బొజ్జగింపు రాజకీయాలు చేస్తారు అనే ఆరోపణలు ఉన్నటువంటి కాంగ్రెస్తో ఎన్సీపీతో ఎందుకు కలిశారు? ఇది బీజేపీ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. మేమేమి నిన్ను నెట్టేలేదు కదా, నువ్వే పోయి కాంగ్రెస్తో ఎన్సీపీతో కలిసావు. దేనికోసం కలిసావు? నీకు ముఖ్యమంత్రి పదవి కోసం కలిసావు. పదవుల కోసం హిందుత్వాన్ని వదిలేసింది నువ్వు కదా. ఇప్పుడు బీజేపీ ఆ ప్రశ్న గట్టిగా ఉద్ధవ్ శివసేన నేస్తుంది. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఉద్ధవ్ థాకరే జనంలోకి పోవటం కరెక్టే, పాదయాత్ర చేయటం కరెక్టే, జనంతో ఇంటరాక్ట్ అవటం కరెక్టే, కానీ అది ఎప్పుడూ ఉండాలి కదా. ఇప్పుడు పార్టీ నాశనం అవుతుంది, రాజకీయ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అవుతుంది అనుకుంటే జనాలు పోతే ఎట్టా? అదే ఇప్పుడు వస్తున్న పెద్ద ప్రాబ్లం వల్ల ఏంటి అంటే, జనం ఎప్పుడు గుర్తొస్తారు? పొలిటికల్ కెరియర్ నాశనం అవుతుంది అనుకుంటే గుర్తొస్తారు. అదే పొలిటికల్ కెరియర్ పీక్స్లో ఉందనుకోండి, మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, జనం గుర్తురారు. జనానికి అపాయింట్మెంట్ ఉండదు, నాయకులకి అపాయింట్మెంట్ ఉండదు. అప్పుడు ఆకాశంలో తేలియాడుతుంటారు. ఎప్పుడైతే రాజకీయ భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయితే వెంటనే గ్రౌండ్లోకి వచ్చి ప్రజలే మా ప్రాణం, హిందుత్వమే మా సిద్ధాంతం, ఇలా రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది ఉద్ధవ్ థాకరే విషయంలో. సరే, ఉద్ధవ్ థాకరే చేసే ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయి అనేటువంటిది చూడాలి. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.